అంతా కూడా రంచుకొచ్చినాయి. ఓవైపు కృష్ణా గోదావరి జలాల మీద అటు ఏపీ ఇటు తెలంగాణ మధ్య వార్ నడుస్తోంది. వృధాగా పోతున్నటువంటి గోదావరి నీళ్లను మేము వాడుకుంటే తప్పేంటంటూ బాబు. సో పైనటువంటి మేము వాడుకోకుండా కిందనటువంటి మీరు ఎట్లా వాడుకుంటారు? కృష్ణా జలాల్లో జరిగినటువంటి తప్పిదాన్ని గోదావరి నీళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో మేము చేయమంటూ రేవంత్ రెడ్డి. ఇంకోవైపు కేంద్రం మీద కొట్లాడే సత్తా దమ్ము రేవంత్కు లేదు, బాబును ఎదిరించే దమ్ము ధైర్యం చేయట్లేదు. బాబును ఎదిరియాలన్నా కేంద్రం మెడలు వంచాలన్నా అది కేవలం బీఆర్ఎస్ తోటి అంటూ హరీష్ రావు. సో ఈ రకమైనటువంటి వారు నడుస్తుంది. ఇంకోవైపు క్యాబినెట్ భేటీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయం జరగబోతుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన ఇతర అంశాల మీద క్యాబినెట్ ఆమోద ముద్ర వేసుకొని ఇక ఈ నెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని బడ్జెట్ సమావేశాలు కూడా 19న మొదలైనటువంటి అవకాశం కనిపిస్తుంది. 12న అసెంబ్లీ సమావేశాలు. సో అందులో చట్టం చేసేటువంటి ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో కాంగ్రెస్ పాత నేతల్లో జోష్ పెరిగింది, కొత్త నేతల్లో భయం మొదలైంది. సీనియర్ నేతలు మాత్రం ఎటువంటి భయము జంకు లేకుండా ఓపెన్గానే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా పార్టీని పలసన చేస్తూ పార్టీని బదలాం చేసే విధంగా మాట్లాడొద్దంటూ నటరాజ్ మీనాక్షిను చెప్పకనే చెప్తున్నప్పటికీ వచ్చిన 2 రోజులకే ఓ ఎమ్మెల్సీ మీద యాక్షన్ తీసుకున్నప్పటికీ ఇక్కడ కూడా సీనియర్లు తగ్గట్లేదు. రీసెంట్గా మధు యాష్కి కూడా రెడ్ల రాజ్యమే నడుస్తుంది. సో బీసీలను పట్టించుకోవట్లేదంటూ మధు యాష్కి కామెంట్స్ కావచ్చు, అంతకుముందు మున్నూరు కాపు సమావేశంతో హనుమంతరావు భేటీ కావచ్చు. సో వరుసగా బీసీ వాదం, బీసీల గలం కాంగ్రెస్లో ఏకమవుతున్నట్టు తెలుస్తుంది. సో బీసీలను మరి అణిచివేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్టు బీసీ సీనియర్ నాయకులు సీరియస్ అవుతున్నటువంటి ముచ్చట. రైట్, ఇదే అంశం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఆ దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తా కథల్లోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలా అంశాలు ఉన్నాయి. నిన్న ఎమ్మెల్సీకి సంబంధించి అంజిరెడ్డి ఘన విజయం సాధించిన 2వ ప్రాధాన్యత ఓట్లతోటి, ఆ విషయం మీద అందరికీ తెలిసిందే. సో ఇవన్నీ అంశాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. రైట్, మొదటిగా తొలి వెలుగు ఈ పేపర్తో మొదలు పెడితే ఎమ్మెల్సీ పోర్లో బీజేపీ హవా, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలోనూ గెలుపు, 5,000 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం. ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీ గెలుచుకున్న బీజేపీ, ఎమ్మెల్సీ గెలుపుతో బీజేపీలో కొత్త జోస్. సో మొత్తం మీద నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కన్నీళ్లు గార్చినటువంటి పరిస్థితి. బీజేపీ మాత్రం గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇక్కడ విజయం సాధించి, ఇంకోవైపు టీచర్ ఎమ్మెల్సీలో కూడా అటు బల్కం కుమరయ్య విజయం సాధించాడు. సో బీజేపీ 3 ఎమ్మెల్సీలు గాను 2 ఎమ్మెల్సీలు విజయం సాధించి మంచి జోస్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఇంకొక వార్త, 10 మంది ఎమ్మెల్యేలకు చెక్, గులాబీ బాస్ కొత్త గేమ్ స్టార్ట్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేదిక, 2 అభ్యర్థుల్ని బరిలోకి దింపే ప్లాన్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విప్ జారీ, విప్ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యేలపైన వేటే. సుప్రీంకోర్టులో ఇప్పటికే విచారణలో కేసు, ఎటు తేల్చుకోని స్థితిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో ఎన్నికలు. ఇక గోడ మీద పిల్లి కంటే దారుణంగా ఉన్నది పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. గోడ మీద పిల్లి అటన దుంకుతుంది, ఇటన దుంకుతుంది, అయితే ఇంట్లోకి దుంకుతుంది, లేకపోతే రోడ్డు మీద దుంకుతుంది. కానీ ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉన్నది. ఇప్పుడు గోడ మీదనే ఉన్నారు వీళ్ళు. ఇటు బీఆర్ఎస్లోకి పోదామా, అరే వంశీ ఎట్లా నాకుతాం, మళ్ళా వాళ్ళు పొట్టు తిరుగుతారేమో పాపం మా పార్టీకి వెళ్ళిపోయారని చెప్పేసి ఆలోచన. ఇటు కాంగ్రెస్లోనే ఉందామా, సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది, అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలకు పోవాలి, మళ్ళీ కోర్టు ఖర్చు పెట్టుకోవాలి. సో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈ 10 మంది పరిస్థితి ఉన్నది. అటు ఇటు కాని పరిస్థితి ఉన్నది. మరి అటు ఇటు కానీ అయోమయం పరిస్థితిలో వాళ్ళు బిక్కుమని బతుకుతున్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. మరి గులాబీ బాస్ కూడా కొత్తగా గేమ్ స్టార్ట్ చేస్తున్నారట. మన గేమ్ ఏదనేది పురాగా మనం మొత్తం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. కాంగ్రెస్లో కులచిచ్చు, పార్టీకి తలనొప్పిగా క్రమశిక్షణ చర్యలు, రోజుకు పెరుగుతున్న ధిక్కరం, రెబల్స్గా మారుతున్న సీనియర్లు, లెక్కింపు సమగ్రంగా లేదని ఓపెన్ కామెంట్స్, తాజాగా సంచలనం రేపిన మధు యాష్కి వ్యాఖ్యలు, కేవలం బీసీల మీదనే పార్టీ చర్యలంటూ ప్రశ్న, రెడ్లను సస్పెండ్ చేయరా అంటూ నిలదీత. ఇప్పటికే కుల వివాదంతో ఓ ఎమ్మెల్సీ సస్పెన్షన్, మరో సీనియర్ నేతపై త్వరలో వేటు అంటూ ప్రచారం, రెబల్స్కు మంత్రి సీతక్క కౌంటర్, బీఆర్ఎస్ బీజేపీ గొంతుకలయ్యారంటూ విమర్శలు, కులచిచ్చు చల్లార్చడంపై హైకమాండ్ ఫోకస్. రైట్, ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం మనము మధు యాష్కి ఒక్కడే కాదు, సీనియర్లు చాలామంది సీరియస్ అవుతున్నారు. అందులో వి హనుమంతరావు ఉన్నాడు. సో ఇక్కడ మధు యాష్కి ఉన్నాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బీసీలలో కత్తి వెంకటస్వామి కూడా అసంతృప్తిగా అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చాలా చూస్తాం. ఇట్లా బీసీ నాయకులంతా కూడా ఆవేదన ఎలగక్తా ఉన్నారు. బీసీలలో
ఒక రకమైనటువంటి యూనిట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్లో బీసీల మీద రెడ్ల పెత్తనం ఏంది, బీసీ కులగణ మీద రెడ్ల ప్రాతినిధ్యం వహించడం ఏంది, రెడ్లే కులగణ చేసినటువంటి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి సో దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. రైట్. ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్, వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్ల షాక్, కాల్ తర్వాత మెసేజ్లో బెదిరింపులు, వెంటనే అలర్ట్ అయిన ఎమ్మెల్యే, పోలీసులకు ఫిర్యాదు, నేరగాళ్ల వాట్సాప్ నెంబర్ బ్లాక్, గతంలోనూ వీరేశంను టార్గెట్ చేసిన కేటుగాలు. సో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కూడా వేధింపులు మొదలైనవి. వేధింపులు వస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచించాలి, సామాన్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో న్యూడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. న్యూడ్ కాల్స్ను మనం చూసే లోపలనే అవతలలు స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మళ్ళీ మీ వాట్సాప్, మీకున్నటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్కి ఆ న్యూడ్ కాల్స్ను పంపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎమ్మెల్యే లాంటి వ్యక్తులకే ఈ రకమైనటువంటి కాల్స్ వస్తున్నాయంటే సామాన్యులు ఎంత అలర్ట్గా ఉండాలి. ఇతర వ్యక్తులు, తెలియని వ్యక్తులు చేస్తే ఫోన్లు ఎట్టి పరిస్థితిలో కూడా ఫోన్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి మనం అవగాహన తెచ్చుకోవాలి. రైట్. ఎస్ఎల్బిసి రెస్క్యూ మళ్ళీ బ్రేక్, తెగిన కన్వీనర్ బెల్టు, బురద తొలగింపు మరింత లేటు, బెల్ట్ పనిచేసేది ఎప్పుడో ఇంకా తెలియని 8 మంది జాడ, ఇటీవల కూలిన టన్నెల్ పైకప్పు, 12 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు. అబ్బా, ఈ వార్త చెప్పాలంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆ రోజుకి ఇప్పటికీ 12 రోజుల నుంచి ప్రతిరోజు ఎస్ఎల్బిసి సంఘటన గురించి చెప్తా ఉన్నాం. 8 మంది ప్రాణాలు ఎప్పుడో గాలి గలిచిపోవచ్చు, వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అనేటువంటిది ఇక అది మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇంకా మనం అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అట్లాంటిది, వాళ్ళు ఇంకా బ్రతికే ఉండాలని కోరుకుంటున్నాం. కానీ 12 రోజులైనా ఇంకా వాళ్ళ జాడను కూడా కనిపెట్టలేకపోయారు. సో జాడను కనిపెట్టినటువంటి పరిస్థితిలో ఇంకా వాళ్ళు బ్రతికే ఉన్నారు అనేది మాత్రం మన భ్రమ. సో బట్ వాళ్ళ డెడ్ బాడీలను కనీసం ఆ కుటుంబాలకు అప్పగిస్తే కనీసం ఆ డెడ్ బాడీలను చివరి చూపన చూసుకుంటారంటే ఆ డెడ్ బాడీని కూడా కుటుంబాలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ కన్వీనర్ బెల్ట్ మళ్ళా తెగిపోయిందంట. మరి ఏమవుతుందో చూడాలి. ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం. ఇక ప్రాణం తీసిన ఎఫ్ఐఆర్, మలక్పేట్ శిరీష హత్య కేసులో ట్విస్టు, ఆడపడుచు సరితే ప్రధాన నిందితురాలు. సరిత శిరీషల మధ్య ఇటీవల గొడవ, ఎఫ్ఐఆర్ బయటపెడతానని సరితకు శిరీష వార్నింగ్, భయపడి శిరీషను హత్య చేసిన సరిత, దిండుతో ఊపిరాడకుండా చేసి మర్డరట. శిరీష భర్త, ఆడపడుచు అరెస్టు, ఇక రిమాండ్. మీడియాకు వివరాలు వెల్లడించిన ఏసీపీ. ప్రాణం తీసిన ఎఫ్ఐఆర్ అట. ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. భాజపాకే పట్టాభిషేకం, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం, 5106 ఓట్ల ఆధిక్యంతో గెలుపు, రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్, గట్టి పోటీ ఇచ్చిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న. భాజపా వైపే అన్ని వర్గాల ప్రజలు, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామంటూ కిషన్ రెడ్డి. 1500 కోట్ల పెట్టుబడితో లెన్స్ కార్ట్ భారీ పరిశ్రమ, సుమారు 1600 మందికి ఉద్యోగ అవకాశాలు. నేడు తుక్కుగూడలో మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన వార్త కనిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాదికి 30 జనాభా ప్రాతిపదికకు సస్యమేర, దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ. తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం. వ్యూహం ఫలించి విజయం వరించి, పెద్దల పోరులో కాషాయం రెపరెప, కాంగ్రెస్కి షాక్, అభ్యర్థి ఎంపికలో ఆలస్యం నష్టం, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే నేతలు లేకపోవడం ప్రతికూలం. ఎందుకు కష్టపడతారా కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని అని కష్టపడతారా? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు, అధికారం మీదే అహంకారంతో ముందుకు పోతున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని కష్టపడినీకే? మనమే అధికారంలో ఉన్నా మాట ఎట్లా గెలవదు ఎమ్మెల్సీ అని చెప్పేసి ఇక ఆంబోతు గాంభీర్యానికి పోతే గిట్లా బొక్క బోర్ల పడే పరిస్థితి. బీజేపీ 2కు 2 తీసుకుపోయింది, 3 ఎమ్మెల్సీలను 2 గెలుచుకొని పోయింది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండి సిట్టింగ్ సీటును కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడైనా పార్టీ గెలిచినాక దాని జోస్ని, దాని క్యాడర్ పెంచుకుంటూ పోతుంది. కానీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని క్యాడర్ను, దాని స్థాయిని తగ్గించుకుంటూ వస్తున్నది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. 700 కోట్ల డాలర్ల ఎగుమతులకు దెబ్బ, అమెరికా ప్రతీకార సుంకాల వల్ల ఏటా భారత్కు కలిగే నష్టం. మన ఐటీ సేవలు, ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే భారీగా ప్రభావం. ఆక్వా ఆభరణాల పరిశ్రమలకు నష్టం. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి భారత్ ప్రయత్నాలు. అందుకే ఆ దేశానికి పీయూష్ గోయల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలట.
దక్షిణ కొరియా యూరప్ దేశాలపై కూడా పన్నులు విధిస్తాం. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ట్రంప్ ఆటో ఉత్పత్తులపై ఇండియా 100%, ఇక 100% కన్నా ఎక్కువ సుంకాలు విధిస్తున్నట్టు ఆగ్రహం. శత్రు దేశాలే కాక మిత్రు దేశాలు అమెరికాను దశాబ్దులుగా దోచుకుంటున్నాయంటూ ధ్వజం. వేరే మార్గాల్లో తమ ఉత్పత్తులను నియంత్రిస్తే తాము అలాగే చేస్తామంటూ తేల్చి చెప్పిన ట్రంప్. ఈ ట్రంప్ ఏందో అర్థమవుతుంది. అమెరికా కాంగ్రెస్లో ప్రసంగిస్తున్న ట్రంప్ అయితే ఒక ఆగమాగం అవుతున్నాడు. ఇక ఇక్కడ చూడు, ట్రంప్కు సెగనంట. ఏ యుద్ధానికైనా మేము సిద్ధం, తుది వరకు పోరాడతాం. అమెరికా సుంకాలపై చైనా ఆగ్రహం. కరెంటు కోతలు విధిస్తాం 25% సర్ఛార్జులు కూడా. కెనడా మస్క్ స్టార్ట్లింగ్తో ఒప్పందం రద్దు. ట్రంప్ వచ్చినాక ఉన్నకాడు ఉంటలేడు, ఇక లేని ఉరుకులాట. కొత్త బిచ్చగాళ్ళు పొద్దురగడు అన్నట్టు కొత్త బిచ్చగాడు కాదు ట్రంప్. ఇప్పటికి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తే, కానీ ఏదో కొత్త బిచ్చగాడు చేసినట్టు, ఎన్నడూ అధ్యక్ష పదవి చూడనట్టు, ఎన్నడూ ప్రెసిడెంట్గా అన్నట్టు ట్రంప్ ఆగమాగం చేస్తున్నాడు. ఇటు భారత్ను గెలుపుతాడు, అటు ఉక్రెయిన్ గెలుపుతాడు, ఇటు రష్యాను గెలుపుతాడు, ఇటు ఇక ఎవరు పడతాడు, కెనడాని గెలుపుతాడు, ఎవరిని పడితే వాళ్ళను ఏమంటే బెదిరింపులు. సుంకాలమితోటి ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పేసి, లేకపోతే మీ మీద దాడులు చేస్తామని, మీకు సహకరించమని. ట్రంప్ ముచ్చడేడు దాకా వస్తుందో చూద్దాం. అన్ని దేశాలు కలిపితే అడ్డం పడితే ట్రంప్ ఏడుంటాడో మరి అమెరికా ఉంటుందో చూడాలిగా. బీజేపీదే గెలుపు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం. రెండో ప్రాధాన్య ఓటర్తో గెలిచిన అంజిరెడ్డి అంటూ వార్త కనిపిస్తుంది. కామన్గానే ఇక తన నివాసానికి విచ్చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షికి సీఎం రేవంత్ స్వాగతం. చిత్రంలో బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్. వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఇక ఎమ్మెల్సీ సీటు, వర్గానికో ఎమ్మెల్సీ సీట్ అట. ఓసీ, బీసీ, ఎస్సీలకు ఒక్కొక్కటి, సిపిఐకి ఒక సీట్ ఇచ్చే యోచన. రేవంత్, మీనాక్షి, బట్టి, మహేష్, ఉత్తమ్ల భేటీలో ప్రాథమిక చర్చ. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం 5గురిని సంప్రదించి అభ్యర్థుల్ని ఖరారు చేయనున్న అధిష్టానం. నేడు క్యాబినెట్ భేటీలో చర్చ, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీకి అఖిల పక్షం. 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలు, రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చ. కొత్త మద్యం బ్రాండ్ల ధరల పెంపుపైన, ఇక యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశంపైన నిర్ణయమట. సో చూడాలి, ఇవాళ క్యాబినెట్ భేటీ ఉంది. క్యాబినెట్ భేటీకి సంబంధించి ఇవాళ డిస్కషన్ జరగబోతోంది. ఇక ఒక వార్త కనిపిస్తుంది. ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది. చెత్తలో దొరికిన పుస్తకాలతో అక్షరాలు దిద్దుతున్న శ్రీవిద్య. ఇక జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాఠశాలలో పేరు తొలగింపు. ఆ పత్రం కోసం వెళ్తే ఆసుపత్రి నుంచి సర్టిఫికేట్ తేవాలంటున్నారు. పాప ఇంట్లో పుట్టింది, వివరాలేమీ లేవంటున్నారు తల్లిదండ్రులు. హైదరాబాద్ సనత్ నగర్లోని బస్తీలో నిరుపేద చదువులో తల్లికి పెద్ద కష్టం. పాపం పాప పేరులోనే విద్య ఉన్నది, శ్రీవిద్య అంట ఆ పాప పేరు. సో ఆ శ్రీవిద్య విద్యకు దూరం అవుతా ఉంది, కేవలం బర్త్ సర్టిఫికేట్ లేనందుకు, ఆధార్ కార్డు లేనందుకు. సో స్థానికంగా ఉన్నటువంటి సనత్ నగర్ లీడర్ ఎవరైనా చొరవ తీసుకొని కొంత పాప మా అమ్మాయికి చదువు చెప్పించే ప్రయత్నం చేయాలి. ఇక 5 రోజులు 4000 దరఖాస్తుల ఆమోదం. ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే. నెలాఖరు దాకా రాయితీ. ఆటోమేటిక్ ఫీజు. పెండింగ్లో 19 లక్షల దరఖాస్తులు. 111 జీవో ఫామ్ల్యాండ్కు వర్తించని క్రమబద్ధీకరణ పథకం అంటూ వార్త కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో భారీ లోటు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 3.4% తక్కువ. ఏకంగా 5.98% మేర తగ్గిన రిజిస్ట్రేషన్లు. 2023-24 నాటి ఆదాయాన్ని చేరుకోవాలన్న ఇక నెలాఖరులోగా 1720 కోట్ల సమకూరాలి. గత ఏడాది వచ్చిన రాబడి 14,588 కోట్లు. ఈ ఏడాది ఫిబ్రవరి దాకా వచ్చింది 12,867 కోట్లే. ఎల్ఆర్ఎస్ పైన అధికారుల ఆశలంటూ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ కుక్కడపల్లిలో ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కిక్కిరిసిన రోడ్డు. 96.63% హాజరట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1కి 17,010 మంది విద్యార్థులు గైరాజరు. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కష్టాలు. వందలాది మంది ఆలస్యంగా కేంద్రాలకు. పలు చోట్ల పరీక్షలు రాయకుండానే వెనక్కి. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలట. వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. యాస్టిస్గా ఫైనల్కి న్యూజిలాండ్ అంటే వార్త కనిపిస్తుంది. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గెలుపు. జీఎస్టీ ఎగవేతల్లో 60 బడా కంపెనీలు, దాదాపు 75% కంపెనీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన హై లెవెల్ కమిటీ. 2,648 కోట్లు కొల్లగొట్టినట్లుగా ప్రాథమిక నిర్ధారణ. ఇక ఎగవేతకు గత సర్కార్లోని కొందరు పెద్దలు, అధికారులు సహకారం. నేరుడు మాజీ సీఎస్ సోమేష్ మీద కేసుతో వెలుగులోకి. అసలు సూత్రధారులను తేల్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం.
ఫోరెన్సిక్ ఆడిట్ వివరాల ఆధారంగా లెక్కలు తీరుస్తున్న హై లెవెల్ కమిటీ లిస్టులో 5 ప్రభుత్వ ఏజెన్సీలు కూడానట. అబ్బో, పక్క ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రాగానే క్రిమినల్ చర్యలు, ఆయా కంపెనీల నుంచి సొమ్ము రికవరీ చేసే యోచన. చేరి మొత్తం రికవరీ చేయరు, ఎంత తింటే అంత కక్కీరి, తప్పేం లేదు. విజయ పాల సేకరణ ధరలు పెంపు, ఆవు బర్రెపాలు లీటర్కు 3 చొప్పున పెంచేలా ప్రతిపాదనలు, ప్రతి నెల 5, 20వ తేదీలో బిల్లులు చెల్లింపు. నేడు క్యాబినెట్ భేటీ మనం మాట్లాడుకున్నాం. ఇక 7 కాదు 6-8 బ్లాకులను కూడా మళ్ళీ కట్టాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ తుది నివేదిక రెడీ, రిపోర్ట్పై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంతకం. నేడో రేపో రాష్ట్రానికి అందే అవకాశం అట. అయిపోయింది, ఇక మేడిగడ్డ మళ్ళీ కట్టాల్సిందట. 7, 8 ఆ 3 బ్లాకులు కూడా 3 పిల్లర్లు మళ్ళీ కట్టాల్సిందట. పనికి వచ్చేటువంటి ఆలోచనలు లేవు, అవి పనికి రావు అనేది క్లియర్గా తెలుస్తుంది. అయిపోయింది కథ. బూడిదలో పోసిన పన్నీర్ లెక్కనే లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెద్దలు ప్రజల సొమ్మును తీసుకుపోయి బూడిదలో పోసిరు. ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఏడా కంఫర్టబుల్ అనిపిస్తే ఆడ కాళేశ్వరం కట్టి ఆగమాగం చేసిరు. కాబట్టి ఇక ఈ 3 కట్టాల్సిందే మళ్ళా. రైట్, స్వేచ్ఛలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ప్రజలపై పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి దేశానికి పునాది రాళ్ళు, ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పరిశ్రమలు, వైద్య రంగాలు ఎంతో కీలకం, ఆర్థిక వ్యవస్థ పురోగమించేలా అడుగులేద్దాం, సంబంధిత భాగస్వాములు ముందుకు కదలాలి, పెట్టుబడిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. అమెరికాలో కాల్పులు, కేశంపేట యువకుడు మృతి, ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన గంపా ప్రవీణ్ మృతి అంట. పాపం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళినటువంటి ఒక యువకుడు మృతి చెందినట. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కులగణనతో ఊపందుకున్న బీసీ వాదం, బీసీ జేఏసీ ఐక్యత కుదిరేనా, రాజ్యాధికారం కోసం నాయకుల పట్టు, జాక్ పేరుతో ఉద్యమ బీసీ నేతలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతుందా, తెర వెనుక బీజేపీ బీఆర్ఎస్ తెరపైకి కొత్త ముఖాలు, పటేళ్లను ముందు పెడితే తమ పని కథమేనంటున్న మిగతా బీసీ నేతలు. బీసీ జేఏసీ కాదు తీర్మా డ్రామా అంటున్న వారెందరో, రాజకీయ పోరులో సయ్యద్ద కుదిరేనా, ఏ జేఏసీలు పెట్టినా బీసీలకు ఒరిగేది లేదు, కుదిరేది లేలే. ది ట్రబుల్ షూటర్ మీనాక్షి ఎంట్రీతో వేగంగా మారుతున్న పరిణామాలు, హస్తం నేతల తీరు మార్చుకునే టైం వచ్చిందా, లైన్ దాటొద్దని ఇప్పటికే వార్నింగ్, సూటిగా సుత్తి లేకుండా ఫుల్ క్లారిటీ, కానీ సాధ్యాసాధ్యాలపై రకరకాల చర్చలు. పాతోళ్ళకే ప్రయారిటీ, మీనాక్షి హుకుం, నామినేటెడ్ పదవుల్లో మీనాక్షి మార్కు, 3 గ్రూపులుగా లీడర్ల వర్గీకరణ, మొదటి నుంచి ఉన్నవారు, మధ్యలో చేరినోళ్ళు, పవర్ వచ్చాక కండువ కప్పుకునే వాళ్ళు డివైడ్. మీనాక్షి నిర్ణయంతో పాత నేతల్లో జోస్. మనం మొదట్లో చెప్పుకున్నాం కాబట్టి సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. రైట్గా కొత్తగా ఏం కనబడలే, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీదే అని చెప్పి చెప్తా ఉన్నారు. నేడు క్యాబినెట్ భేటీ అనేది కనిపిస్తుంది. నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు ఒక హైలైట్ కనిపిస్తుంది మరి బ్యానర్ ఐటమ్. ఇక బియ్యం మింగి విదేశాలకు జంపు, ప్రభుత్వానికి షకీల్ పంగనామాలు, సైలెంట్గా చెకేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. బియ్యం సేకరించి మిల్లింగ్ చేయకుండా మోసం, ప్రభుత్వానికి 60 కోట్ల మోర టొకారనట. బోధన్ మాజీ ఎమ్మెల్యే అనుకుంటున్నా, బోధనేనా చెక్కేసినట్టుగా. ఒకసారి దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. అదే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం మనకు కలెక్ట్ కనిపిస్తుంది. దిశలో 19న బడ్జెట్ 3.08 లక్షల కోట్ల 0.8 లక్షల కోట్ల అంచనాలతో ఇక 12న సమావేశాలు ప్రారంభం, నెలాఖరు వరకు సెషన్. సభ ముందుకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులట. అమెరికాలో తెలంగాణ యువకుడిపై కాల్పులు, ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్. ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట. ఏడాది క్రితం చదువు కోసం యుఎస్కు వెళ్ళినట. ఇక పదవుల ప్రయారిటీ, పార్టీలో ఫస్ట్ నుంచున్న వారికే ప్రాధాన్యత. కేంద్రంపై దక్షిణాది కన్నెర్ర, జనాభా ఆధారిత డీలిమిటేషన్పై తీవ్ర వ్యతిరేకత. తాజాగా తమిళనాడులో సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. ప్రధాని మోడీ లిఖితపూర్వకంగా హామీ డిమాండ్పై తీర్మానం. సౌత్ స్టేట్స్ ఎంపీలతో సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలంటూ పట్టు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుకు బిగిస్తున్న ఉచ్చు. సిబిఐ నుంచి ఇంటర్పోల్కు చేరిన రెడ్ కార్నర్ నోటీసులో 195 దేశాల ప్రతినిధులను అలర్ట్ చేసిన అధికారులు. ఫోర్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఏ క్షణమైనా వారు ఇండియాకు. సిబిఐ. లంబాడ నేతకు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు బీఆర్ఎస్ మరోసారి ఛాన్స్. క్లారిటీకి వచ్చిన పార్టీ అధినేత కేసీఆర్
ఒక 2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఇప్పటికే మండలిలో పార్టీ విప్పుగా అవకాశం. సో మంచి నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం. పాలనలో కాంగ్రెస్ విఫలం. ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం. మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డికి మతి భ్రమించేదే. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తి ఉండదంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి నమస్తే తెలంగాణతో హెడ్లైన్స్కి ఏం చెప్దాం. సో నమస్తే తెలంగాణలో పంటల కోసం రైతు ప్రయాసం. వాటర్ ట్యాంక్తో పొట్టకొచ్చినటువంటి వరి చేనుకు నీళ్ళు అందిస్తున్నాడు. ఇంకోవైపు సూర్యాపేట కలెక్టర్ ముందు ధర్నా తాగునీటి కోసం. ఇక ఇంకిన పాతాల గంగా, ఎండిన రైతన్న గుండె. 3 రోజుల్లో కలెక్టరేట్ ముట్టడి. ఇంకేమున్నాయి, మొత్తం రైతులకు సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు అన్యాయమే, బాబు చెప్పే సమన్యాయం. కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టే దిక్కట. పట్టభద్రుల సీట్లో మట్టి కరిచిన కాంగ్రెస్. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన రేవంత్ ప్రభుత్వం 50,000కు పైగా ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు. సర్కార్ మాయమాటలు నమ్మని పట్టభద్రులు. ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు. రైట్, సో ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో రెడ్ల రాజ్యం అనేది ఒకటి కనిపిస్తోంది. ఎల్ఆర్ఎస్ ఓపెన్ లూటీ, కాగితాల్లో ఓ నీతి, ఫీజులో మరో రీతి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇది మనం ఇప్పటివరకు చూసుకునే కూడా హెడ్లైన్స్ ఒకసారి మనం చూస్తే కులగణనకు సంబంధించి, క్యాబినెట్ భేటీకి సంబంధించి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, బడ్జెట్కి సంబంధించి ప్రధానంగా కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ మళ్ళీ పాత కథకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం, పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. రైట్.